ఓం శ్రీ గురుభ్యో నమః. కేయూరాణి నభూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలా న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజా వాణ్యేకా సమలం కరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతే ఖలు భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. గురువర్యాయ నమో నమః. శుభం భవతు. అద్య దివసే సంస్కృతపాఠः ప్రారభ్యతే. ఇదానీం బాలకాండే చతుర్థశ్లోకాత్ ఆరభ్యతే. నారదుల వారిని అడుగుతున్నారు వాల్మీకి మహాముని. ఆత్మవాన్కో జితక్రోధో ద్యుతిమాన్ కో న సూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే. ఆత్మవాన్ ప్రథమం, కః ద్వితీయం, జితక్రోధః తృతీయం, ద్యుతిమాన్ చతుర్థం, కః పంచమం, అనసూయకః. ఇక్కడ కోనసూయకః అకార ప్రశ్లేషం ఉంది, రెండంకె అంటే ఆకారం. తెలుగు లిపిలో ఆకారం పెడతా రెండంకె ఉంటుంది, దేవనాగరి లిపిలో ఎస్ గుర్తులో ఉంటుంది. అకార ప్రశ్లేష అంటే అకార సూచ్య గుర్తు. అనసూయకః షష్టం, కస్య సప్తమం, బిభ్యతి అష్టమం, దేవాః నవమం, ఛ దశమం, జాతరోషస్య ఏకాదశం, సంయుగే ద్వాదశం. ద్వాదశపది అయం శ్లోకః. ఆత్మవాన్ కః, ఆత్మవంతుడు, ఆత్మజ్ఞానం కలిగిన వాడెవరు? జితక్రోధః కః. ఈ కః ఇక్కడ కూడా చెప్పుకోవాలి. జితక్రోధః కః, కోపాన్ని జయించిన వాడెవరు? కోపం అందరికి వస్తుంది, జయించినవాడు మహాత్ముడు. జయించిన వాడెవరు? ద్యుతిమాన్ కః. ద్యుతి అంటే కాంతి, తేజస్సు, తేజస్వి ఎవరు? అనసూయ కః. అసూయ అంటే చుప్పనత్తనం, తెలుగులో చుప్పనత్తనం అంటారు. అసూయ అది తర్కశాస్త్రంలో దీనికి నిర్వచనం చెప్పారు. అసూయ గుణేషు దోషావిష్కరణం అని చెప్పారు. అసూయ గుణేషు దోషావిష్కరణం. మంచి గుణాల్లో కూడా వెతుకుతాట దోషం గురించి, అది అసూయ గుణం. అంతేదా అనసూయ లేనివాడు అనసూయ కః. అనసూయ కః. అసూయ లేనివాడు ఎవరు? ఇంకా సంయుగే, ఇక్కడి నుంచి చెప్పాలి అన్వయక్రమం. సంయుగే యుద్ధంలో జాతరోషస్య కోపం పొందినటువంటి కస్య ఏ మహానుభావుడికి దేవాశ్చ దేవతలు కూడా బిభ్యతి భయపడతారో ఆయన ఎవరు అంటే ఆయన కోపం వస్తే దేవతలు కూడా భయపడతారు. ఆత్మవాన్ తకారాంతః పుంలింగః, ఆత్మవత్ శబ్దః ప్రథమ ఏకవచనాంతః. ఈ ఆత్మవాన్, భగవాన్, విద్యావాన్ ఇవన్నీ తకారాంతాలు. ఆత్మవాన్, ఆత్మవంతౌ, ఆత్మవంతః ప్రథమ విభక్తి ఏకవచనాంతః. కః కౌకే చాలా సార్లు వచ్చింది కదా. జితక్రోధః అకారాంత పునుగా ప్రథమ ఏకవచనాంతః. జితక్రోధః. ద్యుతిమాన్, ఇది కూడా ఇంతకుముందు చెప్పినట్టు తకారాంత పునుగా ద్యుతిమత్ శబ్దః. ద్యుతిమాన్ ద్యుతిమంతః ప్రథమ ఏకవచనాంతః. కః కౌకే ప్రథమ ఏకవచనాంతః. అనసూయకః అకారాంత పునుగా అనసూయకః, అనసూయకౌ, అనసూయకాః. కస్య మకారాంత పునుగః కిం శబ్దః షష్ఠీ ఏకవచనాంతః. కస్య కయోః కేషాం యవని యొక్క. బిభ్యతి ప్రథమ పురుషః వర్తమానే లెట్ ప్రథమ పురుషః ఏకవచనాంతః. బిభ్యతి దేవాశ్చ దేవా అంటే బిభేతి, బిభీతః, బిభ్యతి ఈ రూపం వేరమ్మా. బిభ్యతి బహువచనం, దేవాః ప్రథమ దేవతలు కూడా బహువచనం ఉంది కనుక బిభ్యతి ప్రథమ పురుషుడు బహువచనం. బిభేతి, బిభీతః, బిభ్యతి. బిభేతి, బిభీతః, బిభ్యతి ప్రథమ పురుషः బహువచనాంతః. దేవాః అకారాంతః పుంలింగः ప్రథమ బహువచనాంతః. దేవः, దేవో, దేవాः. చ అవ్యయం. జాతరోషస్య అకారాంతః పుంలింగः జాతరోష శబ్దः షష్ఠీ ఏకవచనాంతః. జాతరోషస్య జాతరోషయోః జాతరోషాణాం. సంయుగే అకారాంతః పుంలింగः సంయుగ శబ్దः సప్తమే ఏకవచనాంతః. సంయుగే, సంయుగయోః, సంయుగేషు. ఏకవారం పఠन्तు. ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో నసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే. అనంతరం పంచమ శ్లోకः. ఏతదిచ్ఛామ్యహం శ్రోతుం పరం కౌతూహలం హి మే మహర్షే త్వం సమర్థోసి జ్ఞాతుమేవిధం నరం. జ్ఞాతుమేవం విధం నరం. ఏతత్ ప్రథమం
ఇచ్ఛామి ద్వితీయం, అహం తృతీయం, శ్రోతుం చతుర్థం, పరం పంచమం, కౌతూహలం షష్టమం, హి సప్తమం, మే నవమం, మే అష్టమం, మహర్షే నవమం, త్వం దశమం, సమర్థః ఏకాదశం, అసి ద్వాదశం, జ్ఞాతుం త్రయోదశం, ఏవం విధం చతుర్దశం, నరం పంచదశపది అయం శ్లోకః. ఇక్కడ కూడా ప్రశ్న అడిగారు. అంటే 4వ శ్లోకం వరకు ప్రశ్నలు వచ్చాయి. ఇప్పుడు ఏమంటున్నారు ఈయన? నారదుల వారిని అడుగుతున్నారు వాల్మీకి మహర్షి. ఏతత్ ఇచ్ఛామి అహం శ్రోతుం పరం కౌతూహలం హిమే. ఏతత్ ఈ విషయాన్ని, అంటే ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం ఏమిటి? దాన్ని అహం నేను, ఇచ్ఛామి శ్రోతుం ఇచ్ఛామి వినాలని కోరు. అహం ఏతత్ ఇచ్ఛామి అహం శ్రోతుం, అహం ఏతత్ శ్రోతుం ఇచ్ఛామి. ఇది అన్వయక్రమం. అహం ఏతత్ శ్రోతుం ఇచ్ఛామి, అహం నేను ఏతత్ దీన్ని, ఈ విషయాన్ని శ్రోతుం వినడానికి ఇచ్ఛామి కోరుతున్నాను. పరం కౌతూహలం హిమే, మే నాకు పరం విశేషమైనటువంటి కౌతూహలం హి. కౌతూహలం అంటే కుతూహలం, తెలుసుకోవాలని కోరిక ఉన్నది కదా, తెలుసుకోవాలని. మహర్షే ఈ సంబోధన, హే మహర్షే, ఓ నారద మహర్షి, ఏవం విధం నరం, ఏవం విధం అంటే పై గుణములు, ఇటువంటి గుణములు గురించి నరం ఆ మానవుడి గురించి జ్ఞాతం తెలుసుకొనుటకు త్వం నీవు సమర్థః శ్రీ సమర్థుడవు కదా, సమర్థుడమైనావు. అలాంటి మహానుభావుడు ఎవరో తెలుసుకోవాలంటే నీకే సాధ్యం. ఎందుకంటే నువ్వు త్రికాలజ్ఞుడవు, త్రిలోక సంచారివి. అంచేత స్వర్గమర్చ పాతాళ సంచరిస్తుంటావు కనుక ఈ లోకంలో ఎవరున్నారు? నాకు తెలుసుకోవడం కష్టం, మీరు తెలుసుకోగలరు. అంచేత ఆయన గురించి చెప్పండి, మీరు సమర్థుని అడిగారు. ఏతదిచ్ఛామ్యహం శ్రోతుం పరం. ఇక్కడ ఏతత్ చెప్పాలి కదా, దకారాంతః నపుంసకలింగః ప్రథమా ఏకవచనాతః. ఏతత్ ఏతే ఏతాని, ఏతత్ ఏతే ఏతాని. ఇచ్ఛామి ఉత్తమ పురుషः వర్తమానే లట్, ఉత్తమ పురుషः ఏకవచనాతః. ఇచ్ఛామి, ఇచ్ఛావః, ఇచ్ఛామః. అహం దకారాంతః త్రిషులింగేషు స్వరూపः అస్మత్శబ్దः నేను. అహం, ఆవాం, వయం ప్రథమావిభక్తి ఏకవచనాతః. శ్రోతుం తుమున్నంత క్రియ, అసమాపక క్రియ. ఇది శ్రోతుం అసమాపక క్రియని అవ్యయాలమ్మా, అది గుర్తుపెట్టుకోవాలి. సమాపక క్రియలు ధాతువులకు వస్తాయి, అసమాపక క్రియని అవ్యయాలి. లింగ విభక్తి వచ్చిన శూన్యాన్ని అవ్యయాలు. శ్రోతుం అంటే వినుటకు. పరం ఇది అవ్యయం, లేదా శబ్దంలో చెప్పాలంటే కౌతూహలం. పరం నపుంసకలింగమే, అకారాంత నపుంసకలింగ పరం శబ్ద పరశబ్ద ప్రథమ ఏకవచనాంతః. పరం పరే పరాణి. కౌతూహలం తదపి తథైవ, అకారాంత నపుంసకలింగ కౌతూహల శబ్ద ప్రథమ ఏకవచనాంతః. కౌతూహలం కౌతూహలే కౌతూహలాని. హి అవ్యయం, కథ అని చెప్పచ్చు, అట అని కూడా చెప్పచ్చు. మే మళ్ళీ ఇక్కడ అస్మత్ శబ్దం. దకారాంతః త్రిషులింగేషు స్వరూపः అస్మత్ శబ్దः షష్ఠీ ఏకవచనాంతః. మమ మే ఆవయోః నౌ అస్మాకం నః. ఏకవచనంలో ద్వివచనంలో బహువచనంలో రెండేసి రూపాలు ఉంటాయి. అంటే నాకు, మమ మే ఏదైనా నాకు అని అర్థం. మహర్షే వికారాంతః పుంలింగः మహర్షి శబ్దः సంబోధన ప్రథమ ఏకవచనాంతః. హే మహర్షే, హే మహర్షి, హే మహర్షయః. త్వం దకారాంతః త్రిషులింగేషు స్వరూపः యుష్మత్శబ్దः ప్రథమ ఏకవచనాంతః. త్వం యువాం యూయం. సమర్థः అకారాంతః పుంలింగः సమర్థశబ్దः ప్రథమ ఏకవచనాంతః. సమర్థः సమర్థౌ సమర్థాः. అసి అసభువి ఇత్యస్మాత్ ధాతోः వర్తమానే లట్ మధ్యమ పురుషः ఏకవచనాంతః. అసి స్థః స్థ. అసి స్థః స్థ. జ్ఞాతుం తెలుసుకున్నటకు అసమాపక క్రియ అవ్యయం. తర్వాత ఏవం అవ్యయం, లేదా ఏవం విధం శబ్దంలో చెప్పేయచ్చు, ఎందుకంటే నరంకి విశేషణం ఇది. ఏవం విధ శబ్ద అకారాంత పుంలింగః ద్వితీయ ఏకవచనాంతః. రామశబ్దవత్ రామం రామౌ రామాన్ తథైవ తద్వత్ ఏవం విధం ఏవం విధౌ ఏవం విధాన్. నరం అకారాంత పుంలింగః నరశబ్దः ద్వితీయ ఏకవచనాంతః. నరం నరౌ నరాన్.
శ్లోకం పఠन्तु. ఏతదిచ్ఛామ్యహం శ్రోతుం పరం కౌభూతులం ఇమే మహర్షే త్వం సమర్థోసి జ్ఞాతుమే వివిధం నరం. ఏవం విధం నరం. అనంతరం షష్ఠశ్లోకः. శ్రుత్వా చైతత్రిలోకజ్ఞో వాల్మీకిర్నారదో వచః శ్రూయతామితి చామంత్య ప్రహృష్టో వాక్యమబ్రవీత్. శ్రుత్వా ప్రథమం, చ ద్వితీయం, ఏతత్ తృతీయం, త్రిలోకజ్ఞః చతుర్థం, వాల్మీకేః పంచమం, నారదః షష్ఠం, వచః సప్తమం, శ్రూయతాం అష్టమం, ఇతి నవమం, చ దశమం, ఆమంత్ర్య ఏకాదశం, ప్రహృష్టః ద్వాదశం, వాక్యం త్రయోదశం, అబ్రవీత్ చతుర్దశం. చతుర్దశపది అయం శ్లోకః. ఇప్పుడు ప్రథమ విభక్తి ఏకవచనంలో ఉన్న పదాలు ఏమిటో చూసుకోవాలి. అది ముందు చెప్పాలి. త్రిలోకజ్ఞః, ప్రహృష్టః, నారదః. ఈ మూడు ప్రథమ విభక్తి. త్రిలోకజ్ఞః, ప్రహృష్టః, నారదః. నారదుడికి విశేషణాలు త్రిలోకజ్ఞః, ప్రహృష్టః. ఇంకా మిగతావి తర్వాత, ఇది ముందు చెప్పుకోవాలి. త్రిలోకజ్ఞః అంటే ముల్లోకాల్లోనూ విషయాలను తెలుసుకునేవాడు. అలాంటి ఎవరు అయినా నారదుడు. వాల్మీకేః వచః నిశమ్య. ఏతత్ వాల్మీకేః వచః శ్రుత్వా. వాల్మీకి యొక్క ఏతద్వచః ఈ మాటను శ్రుత్వా విని చ మరియు ప్రహృష్టః సంతోషించిన వాడై శ్రూయతాం వినువు అంటే శ్రూయతాం అంటే ఆత్మనేపథ్య. శ్రూయతాం శ్రూయేతాం శ్రూయంతాం అని విద్యాధ్యాశిషు లోట్ అంటే విందువుగాక అని అర్థం. నాయన నువ్వు వినాలి అని చెప్తున్నాడు. శ్రూయతాం ఇది ఆమంత్ర్య. ఆమంత్ర్య అంటే పిలిచి దగ్గరికి తీసుకో. ఆమంత్ర్య. ఆమంత్ర్య అంటే అభిముఖుడు, మీకు నేను చెప్తున్నాను, నేనేం చెప్తున్నా మీరేం చెప్తున్నా నేను అభిముఖంగా ఉంటే సరిపోతుంది. అలాగే ఆయన అభిముఖంగా కూర్చోమని చెప్పాడు. నేను చెప్తాను నీకు, విను జాగ్రత్తగా. అభిముఖంగా ఉంటే ఏకాగ్రత ఉంటుంది. ఆమంత్రి అంటే అభిముఖంగా కూర్చోబెట్టి వాక్యం అబ్రవీత్. ఒక వాక్యాన్ని చెప్తున్నాడు. ఇప్పుడు శ్రుత్వా విని అసమాపక క్రియ. దీనికి విభక్తి వచనం. తర్వాత చ అవ్యయం, ఇది కూడా అవ్యయం. మరియు ఏతత్ అకారాంత నపుంసకలింగ ద్వితీయ ఏకవచనాంతః. ఏతత్ ఏతే ఏతాని. త్రిలోకజ్ఞః అకారాంత పుంలింగః ప్రథమ ఏకవచనాంతః. త్రిలోకజ్ఞః త్రిలోకజ్ఞౌ త్రిలోకజ్ఞాః. వాల్మీకేః ఇకారాంతః పుంలింగః వాల్మీకి శబ్దः షష్ఠీ ఏకవచనాంతః. వాల్మీకేః వాల్మీక్యోః వాల్మీకీనాం. నారదः అకారాంతః పుంలింగः ప్రథమ ఏకవచనాంతః. నారదः నారదౌ నారదः. వచః శబ్దः సకారాంతః ద్వితీయ ఏకవచనాంతః. వచః వచసి వచాంసి ద్వితీయ ఏకవచనాంతః. వచః వచసి వచాంసి. శ్రూయతాం ఇది ఆత్మనేపది. విద్యాధ్యాశిషు లోట్ ప్రథమ పురుష ఏకవచనాంతః. శ్రూయతాం శ్రూయేతాం శ్రూయంతాం. ఇది అవ్యయం అని. చ అవ్యయం. ఆమంత్ర్య అభిముఖంగా కూర్చోబెట్టి. మామూలుగా ఆమంత్రణ అంటే పిలవటం అని అర్థం. ఆమంత్రణం నిమంత్రణం. ఇక్కడ ఇది కూడా అసమాపక క్రియ అవ్యయం. ప్రహృష్టః అకారాంత పుంలింగః ప్రహృష్ట శబ్దः ప్రథమ ఏకవచనాంతః. ప్రహృష్టః ప్రహృష్టౌ ప్రహృష్టాః. వాక్యం అకారాంత నపుంసకలింగः వాక్యశబ్దः ద్వితీయ ఏకవచనాంతః. వాక్యం వాక్యే వాక్యాని. అబ్రవీత్ అబ్రవీతాం అబ్రవీరన్ ప్రథమ పురుషः ఏకవచనాంతః. శ్రుత్వా చైతత్రిలోకజ్ఞో వాల్మీకిర్నారదో వచః శ్రూయతామితి చామంత్ర్య ప్రహృష్టో వాక్యమబ్రవీత్.
పఠామి సంస్కృతం పఠామి సంస్కృతం నిత్యం నిత్యం వదామి సంస్కృతం సదా ధ్యాయామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృతమాతరం. పునర్మిలామः ఆగామిని కార్యక్రమే.